ఆర్థిక స్థితిగతుల మీద, రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితి మీద కొన్ని మీడియాల్లో వస్తున్న వార్తలు, వాటిలో ఉన్న నిజానిజాల గురించి చెప్పేందుకు ఆర్థిక రంగంలో నిపుణులు, మన స్పెషల్ సెక్రటరీ టు సీఎం శ్రీ కృష్ణ దువ్వూరి గారు మన దగ్గర ఉన్నారు. వారు ఆర్థిక పరిస్థితుల గురించి ముందుగా వివరిస్తారు. పూర్తి వివరాలు మీ ముందు ఉంచుతారు. దాని తర్వాత మీకు ఏమైనా సందేహాలు ఉంటే వారిని అడిగి నివృత్తి చేసుకోవచ్చు. అందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద, రాష్ట్రం చేసినటువంటి అప్పుల మీద వచ్చినటువంటి వార్తలను అందరం చూస్తున్నాం. కొన్ని ప్రతిపక్ష పార్టీలు, వారికి సంబంధించినటువంటి కొన్ని మీడియా సంస్థలు ఒక మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ ద్వారా ఎన్నో సంస్థలు, ఆర్బీఐ, బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, సెంట్రల్ గవర్నమెంట్, అదేవిధంగా రాష్ట్ర ప్రజల్ని ఆర్థిక స్థితిగతుల గురించి ఒక తప్పుదో పట్టించే ఒక ప్రయత్నం జరుగుతోందని మనందరికీ అర్థమవుతుంది. తద్వారా ఆర్థిక పరిస్థితిని, ఏపీ ప్రతిష్టను కూడా దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుంది. ఈ తరుణంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి కొన్ని ఫ్యాక్ట్స్ మీ అందరి దృష్టికి తీసుకుని రావడం కోసం ఈ సమావేశాన్ని మేము ఏర్పాటు చేశాం. ముందు మనం ఈరోజు ఉన్నటువంటి ఈ స్టేట్ లయబిలిటీస్ ఏవైతే ఉన్నాయో, అసలు ఈ పరిస్థితి మనకి ఏ రకంగా ఏర్పడింది అనేటువంటిది మనం ముందు చర్చించుకోవాల్సి వస్తే, గత 7 ఏళ్లలో అంటే విభజన జరిగిన తర్వాత ఏ విధమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో వీటన్నిటి గురించి కూడా మనం అందరం ఒకసారి మాట్లాడుకుని ఒక ఎనాలిసిస్ చేయడం అనేటువంటిది చాలా ముఖ్యం. విభజన జరిగినప్పుడు 2014లో ఆ రోజే మనందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే, హైదరాబాద్ కోల్పోవడం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఒక సబ్స్టాన్షియల్ ఒక రెవెన్యూ లోట్ ఏర్పడుతున్నటువంటిది ఆ రోజే మనకు అర్థమైనటువంటి విషయం. ఉదాహరణకి 2015-16 ఏదైతే ఉందో ఫైనాన్షియల్ ఇయర్, అది ఫస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ విభజన జరిగిన తర్వాత ఫస్ట్ ఫుల్ ఫైనాన్షియల్ ఇయర్. ఆ సంవత్సరం కనుక మనం తీసుకుంటే, అకౌంట్స్ ఇప్పుడు ఉన్న పరిస్థితులు తీసుకుంటే, తెలంగాణ స్టేట్స్ ఓన్ పర్ క్యాపిటల్ రెవెన్యూస్ 15,454 ఉంటే, ఆంధ్రప్రదేశ్ పర్ క్యాపిటల్ స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ అంటే మన పర్ క్యాపిటల్ బేసిస్ చూస్తే దాంట్లో ఆల్మోస్ట్ సగం ఉంది, 8,979 ఉంది. అంటే రాష్ట్రం పెద్దది, ఖర్చులు ఎక్కువ, అవసరాలు ఎక్కువ, కాకపోతే ఏదైతే మనకి అవైలబుల్ రిసోర్సెస్ ఉన్నాయో అవి ఆల్మోస్ట్ సగం ఉన్నాయి మనకి తెలంగాణతో కంపేర్ చేస్తే. ఈ ఒక్క నంబర్ చాలు మనకు అర్థం కావడానికి ఏ విధమైనటువంటి డిస్ట్రెస్ తోటి 2014లో మనందరం ప్రారంభమయ్యాము ఆ బైఫర్కేషన్ తర్వాత. ఈ దుస్థితి, ఈ కష్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కలుగుతున్న ఉద్దేశంతో ఎన్నో కమిట్మెంట్స్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. దాంట్లో కొన్ని నెరవేరాయి, ఇంకా చాలా మటుకు నెరవేరాల్సినటువంటి అవసరం ఉంది. అవి నెరవేరకపోవడం వల్ల ఇంకా మనకి కష్టాలు పెరిగాయి. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు 2014 నుంచి 2019 ఆ పీరియడ్ కనుక మనం చూస్తే, టీడీపీ హయాంలో ఒక సబ్స్టాన్షియల్ లెవెల్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ప్రాఫిలిగసీ మనం చూస్తున్నాం. మనం విపరీతంగా మనకి అప్పులు పెరిగిపోయాయి రాష్ట్రంలో. అప్పులు పెరగడం అనేటువంటి తప్పని నేను చెప్పట్లేదు. అప్పులు పెరిగినటువంటిది దేనికోసం పెరిగింది, ఈ అప్పు దేనికి ఉపయోగపడినటువంటి చూడటం చాలా ముఖ్యం. విభజన టైంలో ఆంధ్రప్రదేశ్కి అసైన్ అయినటువంటి అప్పు 97,123 కోట్లు. మనం కనుక పబ్లిక్ అకౌంట్లో వచ్చేటువంటి ఆ భాగాన్ని కూడా, ఆంధ్రప్రదేశ్కి వచ్చే వాటా కూడా మనం పరిగణలోకి తీసుకుంటే, అవి 1,20,556 కోట్లతోటి మనం ప్రారంభమైంది బైఫర్కేషన్ అప్పుడు. అది 5 ఏళ్లలో 2,68,262,225 crores పెరిగింది. అండ్ ఇది ఇక్కడితో ఆగలేదు. ఈ లైబిలిటీస్ ఏదైతే ఉన్నాయో ఇవి రాష్ట్ర అప్పు గురించి మాట్లాడుతున్నాయి అంతే. దీనికి తోడు ఈ ప్రభుత్వం ఏర్పడినప్పుడు దాదాపుగా 39,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. అదేవిధంగా చూస్తే ఈ రాష్ట్రం బైఫర్కేట్ అయినటువంటి టైంలో మన ఆంధ్రప్రదేశ్కి అసైన్ అయినటువంటి ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అని ఏదైతే మనం అంటామో, అంటే వివిధ కార్పొరేషన్స్ ఏవైతే స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీతో అప్పులు చేస్తాయో అది 14,000 కోట్లు ఉంటే 5 ఏళ్లలో 58,000 కోట్లకు పెరిగింది. అదేవిధంగా ఎన్నో రంగాలు చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. ఉదాహరణ ఒకసారి పవర్ సెక్టర్ గురించి కనుక మనం చూస్తే, పవర్ సెక్టర్లో 2014 31 మార్చి నాడు పవర్ సెక్టర్లో వేరియస్ కార్పొరేషన్స్ ఉంటాయి. ట్రాన్స్మిషన్ కార్పొరేషన్, జెన్కో, డిస్కామ్స్ ఉన్నాయి, ఏపీ ఈపీడీసీఎల్, ఏపీ ఎస్పీడీసీఎల్, ఇట్లా వేరియస్ కార్పొరేషన్స్ ఉన్నప్పుడు ఆ రోజు వాటన్నిటిలో కలిపినటువంటి లైబిలిటీస్ అంటే అప్పులు అనేటువంటిది 33,587 కోట్లు ఉంటే
అది కాస్త 70,000 కోట్లకు పెరిగిపోయింది, డబల్ అయిపోయింది 5 ఏళ్లలో. అదేవిధంగా డిస్కామ్స్కి ఆ రోజు ఉన్నటువంటి బకాయిలు ఏదైతే డ్యూస్ వాళ్ళు కట్టాలో వాళ్ళు పవర్ ప్రొక్యూర్ చేసుకుని, డిస్కామ్ చేసేటువంటి పవర్ని వాళ్ళు ప్రొక్యూర్ చేసుకుని మళ్ళీ సప్లై చేస్తారు వాళ్ళు పబ్లిక్కి. దాంట్లో దాదాపుగా 2,800 కోట్లు ఉండింది అంతే బకాయిలు 31 మార్చ్ 2014 నాడు. ఆ 2,800 కోట్లు కాస్త 21,000 కోట్లకు చేరింది ఈ 5 ఏళ్లలో. ఈరోజు పవర్ సెక్టర్ అనేటువంటిది ఎంత కష్టమైనటువంటి పరిస్థితిలో ఉందంటే 60,000 మిలియన్ యూనిట్స్ పర్ యానం మనం సప్లై చేస్తాం. మన డిస్కామ్స్ పబ్లిక్ సప్లై చేసేది 60,000 మిలియన్ యూనిట్స్ అంటే దాదాపుగా 6,000 కోట్ల యూనిట్లు. కాకపోతే మనం ఏదైతే ఇంట్రెస్ట్ బర్డెన్ ఉందో మనకి ఈ అప్పులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ బర్డెన్ మాత్రమే 7,000 కోట్లు ఉంది. సో దాదాపుగా ₹1.20 అందరూ అప్పు కోసం భరిస్తున్నారు. పర్ యూనిట్ 1.2 రూపీస్ మనం వీఆర్ బేరింగ్ యాజ్ అ బర్డెన్ బికాస్ ఆఫ్ ది డెట్ సర్వీసింగ్ రిక్వైర్మెంట్. సరే, జరిగినటువంటి ఈ బారోయింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కనుక మనం ఒకసారి ఆలోచిస్తే, సరే అప్పులు చాలా రాష్ట్రాలు చేస్తాయి, సెంట్రల్ గవర్నమెంట్ కూడా చేస్తుంది. ఆ టైంలో సెంట్రల్ గవర్నమెంట్ అప్పు ఎంత పెరిగింది అనేటువంటిది కనుక మనం ఒకసారి ఆలోచిస్తే, అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2014 నుంచి 2019కి అదే పీరియడ్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్పు 9.78 కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉంటే, మన రాష్ట్రం అప్పుడు చేసినటువంటి అప్పు 2014 to 19 17.33% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉంది. కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే ఒక్కొక్క సంవత్సరానికి యావరేజ్గా ఎంత గ్రోత్ రేట్ ఉంది అప్పులు అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఫిగర్స్ మనం ఎందుకు ఇక్కడ కంపేర్ చేస్తున్నామంటే, సెంట్రల్ గవర్నమెంట్ జనరల్గా ఇట్ ఈస్ ఇండికేటివ్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ది కంట్రీ, ఇట్ ఈస్ ఇండికేటివ్ ఆఫ్ హౌ ద కంట్రీ ఈస్ పర్ఫార్మింగ్. అందుకని సెంట్రల్ గవర్నమెంట్ అప్పు గురించి మనం ఆలోచించి దాని పరంగా మన రాష్ట్రం ఎలా పర్ఫార్మ్ చేస్తున్నటువంటిది మనం ఒక అండర్స్టాండింగ్ రావచ్చు. 9.78% ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ పెరిగినప్పుడు మనది అధికంగా 17.33% ఉంది. అప్పు పెరిగింది. ఇది ఏదైతే మనం మాట్లాడుకున్నామో 1,20,000 crores ఏదైతే 2,68,000 crores పెరిగిందో ఆ CAGR 17.33%. సరే, అప్పు జరిగిన మాట వాస్తవమే. సరే, అప్పు అనేటువంటిది ప్రొడక్టివ్గా జరిగిందా అంటే వివిధ రంగాలైనా లాభపడ్డాయి అప్పు జరగడం వల్ల అనేటువంటి చూస్తే అది కాదు పరిస్థితి. ఒక రకంగా నిజంగా అప్పు జరగడం వల్ల ఒక్కొక్క రంగానికి వీళ్ళు నిధులు కేటాయించి గత ప్రభుత్వం అవన్నీ ఖర్చు చేసి రాష్ట్రానికి నిజంగా మంచి జరుగుంటే మేము సంతోషించేవాళ్ళు. ఎందుకంటే ఆ బర్డెన్ మా మీద ఇప్పుడు ఉండేది కాదు. కాకపోతే ఆ రోజు పరిస్థితి ఏంటి, ప్రతి సెక్టర్, అగ్రికల్చర్ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఆ రోజు ఎన్నో రకమైనటువంటి డిజబిలిటీస్తో ఉండే విషయం మనకు అర్థమవుతుంది. ఉదాహరణకి మొత్తం రైతు రుణమాఫీ అని చెప్పారు. ఆ రోజు దాదాపుగా 85,000 కోట్ల అప్పులు ఉన్నాయి రైతులకి. రుణమాఫీ అనేటువంటి జరిగింది చూస్తే దాదాపుగా 15,000 కోట్లు దాటలేదు. నబార్డ్ ఆల్ ఇండియా రూరల్ ఫైనాన్స్ ఇంక్లూజన్ సర్వే 2016-17 ఫిగర్స్ ప్రకారం పరిస్థితి ఏంటంటే, యావరేజ్ ఇండెటెడ్నెస్ అంటే అప్పు భారం అనేటువంటిది 77% ఉంటే రాష్ట్రానికి, కంట్రీ లెవెల్లో 47%. కంట్రీ లెవెల్లో 47% ఉంటే రాష్ట్రంలో అత్యధికంగా 77% ఉంది. ఇది ఒక విషయం. ఎడ్యుకేషన్ సెక్టర్ కనుక మనం మాట్లాడుకుంటే, రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ ఏదైతే వచ్చిందో 2009లో, దాని తర్వాత ఎడ్యుకేషన్ ఇస్ మేడ్ ఫ్రీ ఫర్ ఎవ్రీబడి అప్ టు 9th క్లాస్. సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు ఫిగర్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేట్ అని చెప్పి, దట్స్ నోన్ as GER, అంటే ఎంత శాతం పిల్లలు నిజంగా బడికి వెళ్తున్నారు అనేటువంటి విషయం. ఇది ఎప్పుడు కూడా రైట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు కాబట్టి ఎప్పుడు కూడా 100% ఉండాలి. కంట్రీ యావరేజ్ 99 ఉంటే 16-17లో స్టేట్ యావరేజ్ అన్నిటికంటే లోవెస్ట్ ఉంది. ఆల్ స్టేట్స్ ఇన్ ద కంట్రీ కంటే లోవెస్ట్ ఉంది. ఇట్ వాజ్ 84.48. ఇట్ వాజ్ ద లోవెస్ట్ ఇన్ ద కంట్రీ అమంగ్స్ట్ ఆల్ ద స్టేట్స్. సో ఒక రకంగా చెప్పాలంటే గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని బలోపేతం చేయకుండా ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ని ఎంకరేజ్ చేయడం, ఇటువంటి రీజన్స్ వల్ల ఈ రకంగా మనకి గ్రాస్ ఎన్రోల్మెంట్ రేట్ అనేటువంటిది కనబడడం. 84.48 ఉంది మన గ్రాస్ ఎన్రోల్మెంట్ రేట్. కంట్రీ 99 ఉన్నప్పుడు గ్రాస్ ఎన్రోల్మెంట్ రేట్ ఆఫ్ ప్రైమరీ. అదేవిధంగా హాస్పిటల్స్ చూస్తే ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు. సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఇంత కష్టకాలంలో కూడా ఒక 3 హాస్పిటల్స్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి అప్రూవల్ తెచ్చుకున్నారు. కాకుండా అదనంగా ఇంకో 13 హాస్పిటల్స్ మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. నాడు నేడు ఎడ్యుకేషన్, నాడు నేడు హెల్త్ కింద, నాడు నేడు ఎడ్యుకేషన్ కింద ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటినీ రిఫర్బిష్ చేస్తున్నాం. సో ఒకప్పుడు నిజంగా అప్పు అనేటువంటి హ్యాడ్ ఇట్ గాన్ టు సపోర్ట్ ఆల్ ద సెక్టర్స్. మాకు ఈ విధమైనటువంటి కష్టం అప్పుడు ఉండేది కాదు. కాకపోతే పరిస్థితి అట్లా లేదు. దీంట్లో ఇంకో విషయం కూడా మనం చూడాలి. ఈ రోజు కనుక మనం ఒకసారి ఈనాడు పేపర్ చూస్తే 2021 సంవత్సరానికి గాను రాష్ట్రం అధికంగా 4,872 crores అప్పు చేసినట్టుగా కొత్తగా వెలుగులోకి వచ్చినట్టు, ఇటువంటి ఒక ప్రక్రియ ఇప్పటిదాకా ఎప్పుడు లేనట్టు, కొత్తగా ఫస్ట్ టైం చేసినట్టు
రాష్ట్రం మీద భారం పెరిగిపోయినట్టు ఒక ఆర్టికల్ ఈనాడులో వచ్చింది. ఈ విషయంలో కూడా మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. ఈ విషయం గురించి చర్చించుకోవాల్సినటువంటి అవసరం. ఆర్టికల్ 293(3) ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం ఏ సంవత్సరం అయినా సరే మనం ఎంత బారో చేసుకోవాలనేటువంటి పరిమితి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ డిక్లేర్ చేస్తుంది. అది వాళ్ళు ఏ రకంగా డిక్లేర్ చేస్తారంటే ఫైనాన్స్ కమిషన్ ఏ రకంగా ఇచ్చే రికమెండేషన్స్ ప్రకారం ప్లస్ ఆ సంవత్సరం ఎంతైతే అప్పు రాష్ట్రం తీర్చాల్సినటువంటి అవసరం ఉందో ఇవన్నీ పరిగణలోకి తీసుకుని వాళ్ళు ఒక లిమిట్ డిసైడ్ చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్ అండర్ ఆర్టికల్ 293(3). ఆ డిసైడ్ అయినటువంటి లిమిట్ కంట టీడీపీ ప్రభుత్వంలో లాస్ట్ 3 ఫైనాన్షియల్ ఇయర్స్ 16-17, 17-18, 18-19లో దాదాపుగా ఒక 16,418 కోట్ల ఎక్సెస్ బారోయింగ్ జరిగింది. దాంట్లో 4,800 కోట్లు 16-17లో, 1,040 కోట్లేమో 2017-18లో, 10,574 కోట్లు 2018-19లో అదనంగా బారోయింగ్ జరిగింది. ఒక రకంగా మొన్న రీసెంట్గా మీ అందరికీ తెలుసు సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఏదైతే లెటర్ ఇచ్చారో ఈ 17,000 కోట్లు తగ్గిస్తామని చెప్పి ఏదైతే లెటర్ ఇచ్చారో అది దాంట్లో ముఖ్య కారణం ఆ టీడీపీ హయాంలో జరిగినటువంటి ఎక్సెస్ బారోయింగ్స్ వల్ల ఇప్పుడు తగ్గిస్తామనేటువంటి ఒక పరిస్థితి వస్తుంది. సో ఇది ఇన్ఫాక్ట్ ఈ రకమైనటువంటి బారోయింగ్స్ అనేటువంటిది మనకి ఎంత ట్రబుల్ క్రియేట్ చేస్తుందంటే విభజన టైంలో స్టేట్ డెట్ సర్వీసింగ్ అంటే ఏదైతే ఇంట్రెస్ట్ మనం కడతామో 10,000 కోట్లగా తక్కువ ఉండేది, అప్పుడు 8,000 కోట్లలో ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చేప్పటికి ఆ ఇంట్రెస్ట్ బర్డెన్ కాస్త 25,000 crores వెళ్ళింది. ఆ ఇంట్రెస్ట్ బర్డెన్ ఏదైతే మనం ఉందో ఇప్పుడు మనం కరెంట్ పీరియడ్ గురించి మాట్లాడుకుందాం. 2019 నుంచి 2020 మార్చ్ వరకు మనం ఒకసారి చర్చించుకుందాం. ఇది ఐ వుడ్ సే దిస్ ఇస్ అ టైమ్ ఆఫ్ అన్ప్రెసిడెంటెడ్ క్రైసిస్. అందరికీ తెలుసు కోవిడ్ అనేటువంటిది ఎవరు ఊహించినటువంటి ఒక విపత్తు. ఇంత సైజ్ ఆఫ్ స్కేల్ కోవిడ్ నాకు తెలిసి ఇంత కెటాస్ట్రఫీ మనం ఎవరు చూసుంటాం మన లైఫ్ టైంలో. కాకపోతే ఎక్కువగా అందరికీ తెలియని విషయం ఏంటంటే ఈ కోవిడ్ మన దేశంలో వచ్చింది 2021లో. కాకపోతే 2019-20లోనే ఆల్రెడీ ఒక సైక్లికల్ డౌన్ టర్న్ ఉండింది. ఎకానమీలో యూజువల్గా ఏమవుతుందంటే సమ్టైమ్స్ చేసే అప్ టర్న్, సమ్టైమ్స్ అప్ స్వింగ్ ఉంటుంది, సమ్టైమ్స్ చేసే డౌన్ టర్న్ ఉంటుంది, ఎకనామిక్ డౌన్ టర్న్ ఉంటుంది. ఈజ్ ఇండికేటివ్ ఆఫ్ సమ్ లెవెల్ ఆఫ్ డిప్రెషన్ ఇన్ ది కంట్రీ. అది ఏ రకంగా మనకు అర్థమవుతుందంటే కంట్రీ గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్ వస్తాయి. ట్యాక్స్ రెవెన్యూస్ ఏదైతే కంట్రీ రేస్ చేస్తుందో బై అండ్ లార్జ్ ఇట్ విల్ బి ఇండికేటివ్ ఆఫ్ ద కంట్రీస్ పర్ఫార్మెన్స్. 2 దశాబ్దాల్లో అంటే మిలీనియం తర్వాత ఫస్ట్ టైం -3.38% వచ్చింది గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్లో గ్రోత్. ఇట్ వాజ్ మైనస్, ఇట్ వాజ్ నెగిటివ్, తగ్గిపోయింది. సో 2019-20లోనే ఆల్రెడీ ఒక సైక్లికల్ డౌన్ టర్న్ తోటి మనం అందరూ ఇబ్బంది పడుతున్నాం. 2021లో కోవిడ్ వచ్చింది. కోవిడ్ వల్ల ఇంకా ఎన్నో రెట్లు ఇబ్బందులు పెరిగిపోయాయి. కాకపోతే ఒక విషయం మనకు అందరికీ తెలియాల్సింది అంటే 1920లోనే ఆ ఇబ్బందులు ఉన్నాయి. సో 1920 ఈ ప్రాబ్లము. 2021 అయితే ఇంకా నేను మరీ క్లియర్గా చెప్పడం అవసరం కూడా లేదు. ఎటువంటి ప్రాబ్లమ్స్ మనం అందరూ ఎదుర్కొన్నామో ఎకనామిక్ బాయన్సీ పడిపోయింది, కోవిడ్ వచ్చింది, ఎకనామిక్ బాయన్సీ పడిపోయింది, అగ్రిగేట్ డిమాండ్ పడిపోయింది, లైవ్లీహుడ్స్ పోయాయి, జీవనోపాధి పోయింది, ఎంతోమంది దే హావ్ ఈవెన్ లాస్ట్ దేర్ లైఫ్స్. ఈ టైంలో హోల్ గవర్నమెంట్స్ అక్రాస్ ద వరల్డ్, స్టేట్స్, కంట్రీ అండ్ కంట్రీస్ అక్రాస్ ది గ్లోబ్ వాళ్ళు ఫేస్ అయ్యేటువంటి ప్రాబ్లం ఏంటంటే రెవెన్యూస్ పడిపోవడం, ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఏమో విపరీతంగా పెరిగిపోవడం, తద్వారా అప్పు చేయడం అనేటువంటిది ఇట్ హెస్ బికమ్ ఇమినెంట్, ఇట్ హెస్ బికమ్ నెసెసరీ. ఒక స్మాల్ ఎకనామిక్ ప్రిన్సిపల్ ఇప్పుడు అట్ దిస్ పాయింట్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్. యూజువల్గా మన జీడిపి ఏదైతే స్థూల ఉత్పత్తి అంటామో జీడిపిలో 3 కాంపోనెంట్స్ ఉంటాయి: ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, గవర్నమెంట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అండ్ గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్. ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటే మనందరం చేసేటువంటి ఖర్చు, మనందరికీ వచ్చినటువంటి డబ్బులు, మనకున్న డిస్పోజబుల్ సర్ప్లస్లో మనందరం చేసేటువంటి ఖర్చు ఏదైతే ఉందో అది ప్రైవేట్ కన్జంప్షన్ కిందకు వస్తుంది. గవర్నమెంట్ చేసేటువంటి కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సెకండ్ కాంపోనెంట్, ప్లస్ క్యాపిటల్ అసెట్స్ ఏవైతే ఫామ్ అవుతాయో అది థర్డ్ కాంపోనెంట్. యూజువల్గా ఇటువంటి విపత్తు వచ్చి ప్రజలకి ఉపాధి కోల్పోయి ప్రజల చేతిలో డబ్బులు లేనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితుల్లో అగ్రిగేట్ డిమాండ్ పడిపోవడం వల్ల ఈ ప్రైవేట్ కన్జంప్షన్ ఏదైతే ఉందో అది విపరీతంగా పడిపోతుంది. అటువంటప్పుడు ఎకానమీ ఫుల్గా కొలాప్స్ అవ్వకూడదు అంటే పబ్లిక్ ఎక్స్పెండిచర్ పెంచడం అనేటువంటిది ఇట్ బికమ్స్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఇది ఇప్పుడు కాదు, ఇట్ హ్యాస్ బీన్ ద ప్రిన్సిపల్ ఫర్ వెరీ లాంగ్ టైమ్. సో అందుకనే 2019-20లో కూడా మనం చూస్తే గవర్నమెంట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ విపరీతంగా పెంచింది. అప్పులు చేయాల్సి వచ్చింది, అప్పులు చేయడం వల్ల వాళ్ళు ఖర్చు పెట్టగలిగారు, ఖర్చు పెట్టడం వల్ల ఎకానమీ నిలబడింది. దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఫర్ ఎనీ ఆఫ్ అస్ ఇస్ అన్అవాయిడబుల్. ఇప్పుడు 2021 కనుక మనం ఒకసారి చూస్తే అప్పులు చేయడం అనేటువంటి విషయం గురించి కనుక మనం ఒకసారి ఆలోచిస్తే
ఎలాగైతే మనకి ఎఫ్ఆర్బిఎం చట్టం ఉందో, ఎఫ్ఆర్బిఎం అనేటువంటి ఇట్స్ స్టేట్ యాక్ట్, ఇట్స్ స్టేట్ మనకు అప్లై అయ్యే ఎఫ్ఆర్బిఎం మన ఓన్ యాక్ట్, ఇట్స్ స్టేట్ యాక్ట్. అలాగే సెంటర్ కూడా దేశం ఎఫ్ఆర్బిఎం యాక్ట్, సెంట్రల్ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ప్రకారం కూడా పర్మిట్లు వాళ్ళు పెట్టుకున్నారు వాళ్ళు. సో 3% ఆఫ్ ది జీడిపి వాళ్ళు ఎక్సీడ్ అవ్వకూడదు ఏ సంవత్సరంలో. అదేవిధంగా టోటల్ అప్ ఏదైతే ఉందో, టోటల్ అప్ అనేటువంటిది కూడా ఏ సంవత్సరం కూడా 40% ఆఫ్ ది జీడిపి ఎక్సీడ్ అవ్వకూడదు అనేటువంటి వాళ్ళు పెట్టుకున్నటువంటి పర్మిట్లు. చాలా మటుకు సంవత్సరాలు మనం చూస్తే అదేవిధంగా వాళ్ళు 40, 45, 46 అదే రేంజ్లో ఉంటున్నా కూడా 2021లో వచ్చినటువంటి ఈ ఆందోళనకరమైనటువంటి పరిస్థితులలో వాళ్ళు దాదాపుగా 21 లక్షల కోట్లు దే హ్యాడ్ టు బారో. 21,59,515 crores the central government had to borrow as per the figures released by Ministry of Finance. ఆ బారోయింగ్స్ ఏదైతే ఉందో జీడిపితో ఒక పర్సంటేజ్ కింద తీసుకుంటే 11.1%. ఏదైతే 3% ఉండాలో ఫిజికల్ డెఫిసిట్, ఆ సంవత్సరం ఇట్ హాస్ ఇంక్రీజ్ టు 11.1%. అదేవిధంగా డెట్ టు జీడిపి ఏదైతే మీకు ఇంతకు చెప్పానో 40% దాటకూడదని ఏదైతే ఉందో, ఈ సంవత్సరం చేసినటువంటి అప్పుల వల్ల అది 59.72% పెరిగిపోయింది. 59.72. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇంత డెట్ టు జీడిపి అనేటువంటిది లేనటువంటి పరిస్థితి. కాకపోతే మనం ఇప్పుడే మనం చెప్పుకున్నట్టు ఈ విధమైనటువంటి అప్పు చేయడం, ఆ అప్పు చేసి ఆ పబ్లిక్ ఎక్స్పెండిచర్ని పెంచడం వల్లే ఎకానమీ కూడా సేవ్ అయింది, అదేవిధంగా పీపుల్ కూడా సేవ్ అయ్యారు. ఈ విపత్తు నుంచి మనం అందరం బయటపడగలిగాం. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆత్మనిర్భర్ ప్యాకేజ్ ప్రకటించారు లాస్ట్ ఇయర్ 20 లక్షల కోట్లతో. అదేవిధంగా గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఎంతో మందికి మంత్ ట్వైస్ వాళ్ళు ఇచ్చారు, రైస్ 2 గ్రామ్ దాలు ట్వైస్ ఇచ్చారు, 2 సార్లు ఇచ్చారు వాళ్ళు. కాకపోతే ఒక ఆందోళనకర విషయం ఏంటంటే వాళ్ళ పీడిఎస్ కింద వాళ్ళ నంబర్ ఆఫ్ కార్డ్స్ ఏమో 89 లక్షల కార్డ్స్ ఉంటే మన దగ్గర రాష్ట్రంలో 1,40,00,000 కార్డులు ఉన్నాయి. కాబట్టి అదనంగా మనం 50 లక్షల కార్డులకి మన రాష్ట్రం భరించి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే, స్టేట్ గవర్నమెంట్ పరిస్థితి గురించి మాట్లాడుకుంటే 1920లో ఏదైతే సైక్లికల్ డౌన్ టర్న్ ఉండడం వల్ల మన ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, మీ దృష్టికి తెచ్చాను ఇప్పుడే. 1920లో స్టేట్ గవర్నమెంట్కి 34,833 కోట్లు వస్తున్నాయనేటువంటి మన ఎక్స్పెక్టేషన్. బడ్జెట్లో వాళ్ళు రిలీజ్ చేసిన నంబర్ ప్రకారం వర్టికల్ డెవల్యూషన్ ఏదైతే మనకు వచ్చే అమౌంట్ ఉందో 4.305% ఆఫ్ ది స్టేట్ షేర్స్, టోటల్ స్టేట్ షేర్ ఏదైతే ఉందో దాంట్లో 4.305% మనకు వస్తుంది. కాబట్టి మన ఎక్స్పెక్టేషన్ ఆ రోజు 34,833 crores ఉంటే మన చేతికి వచ్చింది కేవలం 28,242 crores. అంటే దాదాపుగా ఒక 6,000 కోట్లు అక్కడ మనం తగ్గిపోయింది మనకి. ఇంకా 2021 ఈ కోవిడ్ సంవత్సరం గురించి కనుక మనం మాట్లాడుకుంటే దాదాపుగా 7,780 కోట్లు మన స్టేట్ షేర్ అండ్ సెంట్రల్ ట్యాక్సెస్ పరంగా మనకు తగ్గిపోయాయి. అదేవిధంగా ఇంకొక 7,000 కోట్లు స్టేట్స్ ఓన్ రెవెన్యూస్, స్టేట్ ఎకానమీ దెబ్బతినడం వల్ల, కోవిడ్ వల్ల మనం ఇంపోజ్ చేయాల్సినటువంటి లాక్డౌన్ వల్ల స్టేట్ ఎకానమీ కూడా దెబ్బతిని దానివల్ల ఇంకో 7,000 కోట్లు నష్టపోయాం. అది కాకుండా ఎక్స్క్లూజివ్గా కోవిడ్ కోసం పర్టికులర్గా ఇందాక చెప్పుకున్నట్టుగా మన సివిల్ సప్లైస్ కోసం కావచ్చు, వేరే కారణాల వల్ల కావచ్చు, ఇంకా 8,000 కోట్లు ఎక్కువ కోవిడ్ వల్లే ఖర్చు పెట్టాల్సి వచ్చింది. సో దాదాపుగా 25,000 కోట్లు రాష్ట్రం గత సంవత్సరం నష్టపోయింది. ఇదే విధంగా మనం టోటల్ ఎకనామిక్ లాస్ కంటే లెక్కేసుకుంటే అది ఎన్నో థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్లో ఇట్ విల్ గో. యూజువల్గా ఇటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ది ఓన్లీ వే టు సపోర్ట్ ఎనీ స్టేట్ ఆర్ ఎనీ స్టెప్స్ విచ్ ఆర్ టు బి టేకెన్ బై ఎనీ గవర్నమెంట్ ఏంటంటే ది ఓన్లీ పాత్ ఇస్ డీబీటీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఇస్ ద ఓన్లీ పాత్ త్రూ విచ్ విల్ బి ఏబుల్ టు సపోర్ట్ పీపుల్. ఇది ఎంతో మంది నోబెల్ లారెట్స్ వాళ్ళందరూ కూడా ప్రపోజ్ చేసినటువంటి థియరీ ఇది. అంటే అర్హులు అవన్నీ కూడా, ఇన్ఫాక్ట్ ఒక నోబెల్ లారెట్ ఏం చెప్పారంటే అర్హత చూడకుండా కూడా జనాలు చేతి డైరెక్ట్గా డబ్బులు ఇవ్వడం అనేటువంటిది ఇస్ ద ఓన్లీ వే ఇన్ విచ్ ఎకానమీ విల్ ఇంప్రూవ్ అనేటువంటిది కూడా చెప్పారు అభిజిత్ బెనర్జీ గారు. సో ప్రెసెంట్ గవర్నమెంట్ని చెప్పదలుచుకుంది ఏంటంటే ఇన్ని కష్టాలు వచ్చాయి, రాష్ట్రం విడిపోయింది, ఫిజికల్ డిసెబిలిటీ వచ్చింది, 14-19లో విపరీతంగా అప్పులు పెరిగిపోయి అప్పు సర్వీస్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఉంది. అదేవిధంగా ఏ రకమైన సెక్టోరల్ ఇంప్రూవ్మెంట్స్ జరగలేదు. సో అన్ని సెక్టోరల్ ఇంప్రూవ్మెంట్స్ కోసం ఇప్పుడు ఈ ప్రభుత్వం చేయాల్సినటువంటి పరిస్థితి. అదేవిధంగా 2019-20లో ఏమో ఒక ఎకనామిక్ డిప్రెషన్, ఆల్మోస్ట్ ఒక డిప్రెషన్ లాంటి ఒక పరిస్థితి రావడం, 2021లో కోవిడ్, ఇప్పుడు మళ్ళీ ఇంకొక మోర్ డివాస్టేటింగ్ సెకండ్ వేవ్ అండ్ ఆల్సో లైక్లీ థర్డ్ వేవ్. సో ఈ పరిస్థితుల్లో కూడా ఎక్కడా కూడా ఈ రాష్ట్రం కమిట్మెంట్స్ అనేటువంటిది ఇట్ హెస్ నాట్ గాన్ బ్యాక్. వాళ్ళు ఏవైతే కమిట్మెంట్స్ చేశారో ఆ కమిట్మెంట్స్ నెరవేర్చుకున్నారు తప్ప ఎక్కడ కూడా దే హ్యావ్ నాట్ గాన్ బ్యాక్. ఈరోజు గర్వంగా ఒక విషయం మనం ఈ ప్రభుత్వం చెప్పుకోగలిగింది ఏంటంటే ప్రతి రూపాయి ఎవరి అకౌంట్కి వెళ్ళిందో వాళ్ళ ఆధార్ నెంబర్తో సహా మనం చెప్పగలుగుతాం దీంట్లో. బికాస్ మనం చేసిందంటే ఇట్స్ త్రూ డీబీటీ. ఎసెన్షియల్గా వీ హ్యావ్ ప్లేస్డ్ మనీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద పీపుల్ డైరెక్ట్లీ. ఎక్కడ కూడా దీంట్లో కాంప్రమైజ్ అవ్వలేదు.
అండ్ ఈ ప్రోగ్రామ్సే కాదు, ఏదైతే ప్రభుత్వం మళ్ళీ ఇంతకుముందు చెప్పినట్టుగా నాడు నేడు హెల్త్ కావచ్చు, నాడు నేడు ఎడ్యుకేషన్ కావచ్చు, వేరే ఏ ప్రోగ్రామ్స్ కూడా ఈ ఫిజికల్ స్పేస్ తగ్గిపోవడం వల్ల ఆ ప్రోగ్రామ్స్ కూడా దెబ్బతినకుండా, వాటికి కూడా ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా, ఎన్ని ఓవర్వెల్మింగ్ ఆర్డ్స్ ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ వచ్చింది. దానివల్ల అప్పులు పెరిగాయి. అప్పులు పెరగలేదనేటువంటిది నేను చెప్పేటువంటి పరిస్థితి లేదు. అప్పులు పెరిగాయి. ఇది ఎవరో చేసినటువంటి డిస్కవరీ కాదు, ఇవన్నీ మన ప్రభుత్వం రిలీజ్ చేసేటువంటి ఫిగర్స్ బట్టే వచ్చేటువంటి విషయం. కాకపోతే దీంట్లో ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి. ఇందాక నేను చెప్పాను, సెంట్రల్ గవర్నమెంట్ ఏ లెవెల్లో అప్పులు చేయాల్సి వచ్చింది, వాళ్ళు అప్పులు చేయడం అనేటువంటిది ఎంత ప్రాధాన్యత సంతరించుకున్నా కూడా మన అందరికి తెలుసు. అప్పులు ఆ రకంగా సెంట్రల్ గవర్నమెంట్ చేసి సపోర్ట్ చేస్తారు కాబట్టి మన విపత్తు నుంచి కూడా కంట్రీ బయటపడగలిగింది. మన రాష్ట్రం కూడా అదేవిధంగా వివిధ రాష్ట్రాలతో పాటు వివిధ దేశాలతో పాటు అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి. కాకపోతే ఒక పాయింట్ మనం గుర్తుంచుకో, కంపారిటివ్. ఎలాగైతే నేను ఫస్ట్లో చెప్పాను, కంట్రీ అప్పు ఎలా ఉంది, స్టేట్ అప్పు ఎలా గ్రో అయింది అనేటువంటి మాత్రం మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో 31 మార్చ్ 2019 నుంచి 31 మార్చ్ 2020 వరకు సెంట్రల్ గవర్నమెంట్ అప్పు CAGR కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 17.15% అయితే మన రాష్ట్రం అప్పు పెరిగింది ఓన్లీ 15.26%. అంటే ఈ పరిస్థితుల్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ అప్పుని మించి మనం అప్పేం చేయలేదు. కాకపోతే అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని మనం అవాయిడ్ చేసేటువంటి పరిస్థితి ఎవరికీ లేదు, ఏ ప్రభుత్వానికి కూడా అవాయిడ్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఈ డిఫికల్ట్ టైమ్స్లో ఆల్మోస్ట్ ఎవ్రీ గవర్నమెంట్ ఇన్ ద గ్లోబ్ హ్యాస్ హ్యాడ్ టు రిసార్ట్ టు బారోయింగ్స్. ఇటువంటి కష్టకాలంలో, ఇటువంటి విపత్కర పరిస్థితులు ఉన్నప్పుడు అందరూ కూడా, అపోజిషన్ పార్టీస్ అందరూ కూడా సపోర్టివ్గా ఉండి రాష్ట్ర పరిస్థితి అర్థం చేసుకుని, సంబంధించినటువంటి మీడియా ప్రతినిధులు సోదరులు కూడా అందరూ కూడా సపోర్టివ్గా ఉంటే థింగ్స్ వుడ్ హ్యావ్ బీన్ గుడ్. కాకపోతే అప్పు అనేటువంటి ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది. స్టేట్ క్రిపుల్ అయిపోయింది, అకౌంట్స్ ఫ్రీజ్ అయిపోతాయి అనేటువంటి ఒక భయం కలిగించి తద్వారా ఒక పొలిటికల్ గెయిన్ కోసం ఆలోచించడం అనేది ఇట్ ఈస్ క్వైట్ అన్ఫార్చునేట్. కాకపోతే ఈ టైంలో నేను చెప్పగలిగింది ఒకటే, అప్పు చేయడం అనేటువంటి తప్పు కాదు, అప్పు అనేటువంటిది అవినీతికి కాదు వెళ్ళింది. అప్పు వెళ్ళింది, ఇట్ హ్యాస్ గాన్ టు సపోర్ట్ ద పీపుల్. ప్రజల జీవన అవసరాల కోసం మనం అప్పు చేస్తాం, ప్రజల జీవన అవసరాల కోసం డబ్బులు మనం ఇచ్చాం. ఎక్కడైనా సరే వచ్చిన ఎలిగేషన్స్ కూడా, ఏ ఎలిగేషన్ కూడా మనకి డబ్బులు సైఫన్ ఆఫ్ అయిపోయానో, లేకపోతే డబ్బులు అవినీతికి వెళ్ళాయనో ఏ ఎలిగేషన్ రావట్లేదు. బికాస్ అట్లా ఎలిగేషన్ చేసే పరిస్థితే లేదు. బికాస్ డబ్బు ఎవరికి వెళ్ళిన విషయం అందరికీ తెలుసు. ఆ డీబీటీలో ఇచ్చాం, ఆధార్ నెంబర్తో సహా మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా అందరి ముందు పెట్టగలిగినటువంటి పరిస్థితి. అందుకని ఆ ఎలిగేషన్ ఎవరు చేయట్లేదు. ఒకటే ఎలిగేషన్ అంటే అప్పు పెరిగిన మాట వాస్తవం. కాకపోతే అప్పు అనేటువంటిది ప్రతి ప్రభుత్వానికి అప్పు అనేటువంటిది పెరిగింది, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అండ్ ఇట్ హెస్ బీన్ డన్ ఇన్ అబ్సల్యూట్ కంప్లయన్స్ విత్ ద లా ఆఫ్ ద ల్యాండ్. సో ఈ ఫ్యాక్ట్స్ అనేటువంటి ఒకసారి అందరి దృష్టికి తీసుకుని రావడం అనేటువంటిది మా ఆలోచన. అందుకని మేము ఇన్వైట్ చేసాం. ప్లస్ ఇంకొక విషయం కూడా నేను ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, మనం ఇందాక నేను మీతో అన్నట్టుగానే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 1,00,000 కోట్లు డీబీటీ ద్వారా పబ్లిక్ ఇచ్చాం. ఎలా అయితే అన్నానో, అట్మోస్ట్ పారదర్శకతతో, అట్మోస్ట్ ట్రాన్స్పరెన్సీ అండ్ ఆబ్జెక్టివిటీ తోటి వీ హ్యావ్ placed funds in the hands of the people. So whenever it's necessary, everything can be made public whenever needed. అందుకనే దాంట్లో ఎవరు అనుమానం కూడా ఎక్స్ప్రెస్ చేసిన పరిస్థితి కూడా లేదు. The only fear people are expressing is about debt increase జరిగింది. దాంట్లో దాపరికం ఉంటుంది, డెట్ ఇంక్రీజ్ జరిగింది. ఇట్ హ్యాపెండ్ విత్ కంప్లీట్ కంప్లయన్స్ విత్ ద లా ఆఫ్ ద ల్యాండ్. ఈ పాయింట్స్ అన్ని ఒకసారి మీ దృష్టికి తెద్దామని మిమ్మల్ని అందరినీ ఆహ్వానించాం. మా ఆహ్వానం మంచి అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. It has gone essentially. Sorry? So I should put it in one way, for example, during times like this, when it is necessary for us to enhance public spending, government takes a conscious call on issues like what are the sectors where they can still endure by parting with these higher sums, and what are the sectors that are of utmost need.
So it's a conscious call that is taken by the government. With respect to the second question. With respect to your first question, the entire money has gone towards DBT. Like I've mentioned, with utmost objectivity and transparency. What was the lapse network? I didn't really understand. No, it's not correct. Governor, executive action is taken by whom under Article 154 kinda? How one network I'm trying to understand. How? It does. No, it hasn't. It has given a conditional guarantee. It has not waived any immunity. It has given a conditional guarantee. In fact, 14,000 to 58,000 ఏదైతే చెప్పానో అది full-fledged guarantee. It's not even conditional. It is absolute. Guarantee is like a contract under Contract Act. In the event somebody defaults, I have to make good the loss. ఇక్కడ ఏంటంటే guarantee అనేటువంటిది it's only conditional. As on date, guarantee is not even effective. That's part of the agreement which was released also. అది మీరు చూసుకోవచ్చు. Part of section 2. దీంట్లో సెక్షన్ 2 ప్రకారం అండి, సెక్షన్ 2 ప్రకారం లెట్ మీ కోట్ దాంట్లో ఏంటి ఇష్యూ ఉందంటే అది ఈ ట్రిగర్ ఈవెంట్స్ ఏవైతే దాంట్లో రాశారో ఆ ట్రిగర్ ఈవెంట్స్ జరిగితేనే గ్యారంటీ విల్ కమ్ ఇన్ టు ఫోర్స్, లేకపోతే గ్యారంటీ విల్ నాట్ కమ్ ఇన్ టు ఫోర్స్. Correct. One thing which we have to bear in mind ఏంటంటే సార్, no, once you give a guarantee and you make a borrowing, 14 నుంచి 58 పెరిగిందంటే, though you have not said this is the escrowed revenue అని మీరు అనకపోయినా, you have escrowed future revenues because అది ఎక్కడి నుంచి తీరుస్తున్నారు మీరు 58, all your future revenues నుంచి కదా తీర్చేది. ఇప్పుడు ఏదైతే 1,20,000 కోట్ల నుంచి 2,68,000 కోట్లకు పెరిగింది అప్పు ఒక ఆస్పెక్ట్, డిస్కామ్ అప్పులు 35,000 కోట్ల నుంచి 70,000 కోట్లకు పెరిగాయి. అదేవిధంగా గ్యారంటీస్ 14,000 కోట్ల నుంచి ఆఫ్ బడ్జెట్ బోరింగ్ 58,000 కోట్లకి వెళ్ళాయి. అవి ఫ్యూచర్ రెవెన్యూస్ కాబట్టి దేంతో తీరుస్తున్నారు మీరు? వచ్చే 20 విత్ అవన్నీ కూడా ఇక్కడ గ్యారంటీ కౌంట్ లో యాజ్ పర్ బోత్ ఆర్ ఫ్యూచర్ రెవెన్యూస్ అండ్ యాజ్ పర్ గ్యారంటీ కౌంట్ లోకి రావడం ఈవెన్ మోర్ డేంజరస్ కదా. గ్యారంటీ కౌంట్ లో వచ్చినా రాకపోయినా అట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఫర్ ద ఫ్యూచర్ రెవెన్యూస్ ఆఫ్ ద స్టేట్ విచ్ విల్ డిశ్చార్జ్ ద డెట్. గ్యారంటీ ఈ రోజు వచ్చినా రాకపోయినా ఈ అప్పు ఏ రకంగా తీరుతుందంటే ఇట్ విల్ తీరుతుంది బికాస్ ఆఫ్ ఫ్యూచర్ రెవెన్యూస్ కింద తీరుతుంది. ప్రతి రాష్ట్రం కూడా జనరల్గా all expenses to part salary expense also will be one of the expense. So every state also has to do a borrowing. So ఏ borrowing దేనికి అయినప్పుడు nobody will be able to say. But borrow చేయాల్సిన రిక్వైర్మెంట్ అయితే ఉంది, లేకపోతే మీకు చెప్పినట్టుగా borrow చేయాల్సినటువంటి రిక్వైర్మెంట్ ఉండడం వల్లే borrow చేయాల్సి వచ్చింది లాస్ట్ 2 years. So that answers the question. లేదండి, అది తప్పండి. మొన్న మీరు బడ్జెట్ డాక్యుమెంట్స్ కనుక మీరు ఒకసారి చూస్తే బడ్జెట్ డాక్యుమెంట్స్ క్లియర్గా రిసీట్ కింద ఉంది, అదేవిధంగా ఎక్స్పెండిచర్ కింద ఉంది. మీకు జస్ట్ ఉదాహరణ ఇంకో విషయం చెప్తాను నేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ NHAI తీసుకోండి మీరు. NHAIకి వచ్చేటువంటి టోల్ రెవెన్యూస్ అన్ని కూడా దే ఫార్మ్ పార్ట్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ రెవెన్యూస్. నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ లో కనబడతాయి టోల్ రెవెన్యూస్, NHAIకి రావు టోల్ రెవెన్యూస్. తర్వాత బడ్జెటరీ ప్రాసెస్ ద్వారా వస్తాయి, అంతే తప్ప డైరెక్ట్గా ఇట్ డజంట్ కమ్. సో అది ఐ డోంట్ థింక్ దట్స్ నాట్ కరెక్ట్. ఎస్డిసి ద్వారా లోన్ తీసుకుంటున్నారు, మద్యాన్ని తాకట్టు పెడుతున్నారు, కానీ మీరు మద్య నియంత్రణ చేస్తున్నామని చెప్తూ 15 ఏళ్ల పాటు మద్యం మీద మీరు ఏ విధంగా డబ్బులు కడతామని చెప్తున్నారని ప్రధానంగా వాళ్ళు అడుగుతున్నారు. అటువంటి ఒక పరిస్థితిలో ప్రొటెక్షన్ ఇవ్వడం కోసమే ఆ సినారియోలో గ్యారంటీ ఇచ్చేటువంటి ఒక ఆస్కారం కూడా క్రియేట్ చేస్తాం. అప్పుడు మీరు అన్నట్టు నార్మల్ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ అయ్యే పరిస్థితి రావచ్చు. అదే దట్స్ ద ఫ్యూచరిస్టిక్ థింగ్ అండి. ఈ రోజు వీ వోంట్ బి ఏబుల్ టు స్టేట్ దట్. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తాను నేను.
సెంట్రల్ గవర్నమెంట్ ఈసారి దేర్ అసెట్స్ 1,75,000 crores was the disinvestment target this year. Disinvestment అంటే it's nothing but selling asset which belongs to you. Telangana government ఈసారి they have shown in their budget 15,000 crores as the proceeds from sale of land, 15,000 crores, and they have actually sold around 3,000 crores. It's a sale of land. Ikkada it's only mortgaging, you are not selling. Ownership gives you a right to mortgage. Telangana has actually sold. Central government disinvestment target is 1,75,000 crores. So right to mortgage comes with ownership. And it has happened even before. So, I mean, if one has to believe that that is disinvestment guinchi, disinvestment guinchi. So that is something which sale of asset is something which is not new to anybody. And here it's not even sale. We are not parting with it. We are only creating mortgage over it. వదిలేండి ఎప్పుడు ఎనీ ప్రతి అకేషన్లో వి బ్రింగింగ్ ఇట్ అప్. వి హోప్ ఇట్ విల్ రిజాల్వ్. ఏదంటారు మీరు? 14-15 అంటారా? 14-15 సంబంధించింది అది. దట్ రిక్వెస్ట్ వీ హావ్ బీన్ మేకింగ్ అండి కన్సిస్టెంట్లీ ఆల్వేస్. అది ఎవరు మర్చిపోలేండి. ఇట్స్ బీయింగ్ మేడ్ ఎవ్రీ టైం. ఏదండి ఇన్ఫాక్ట్ మీరు చూస్తే అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే మనకి 1920లోను 2021లోను కూడా గ్రోత్ అనేటువంటి ఎలిమెంట్ ది ఎంటైర్ గ్లోబ్ హ్యాస్ మిస్డ్. ఒక ఇయర్ ఏమో డౌన్ టర్న్ రావడం, ఒక ఇయర్ కోవిడ్ రావడం, ఈ ఇయర్ కూడా అన్ఫార్చునేట్ గా సెకండ్ వేవ్ రావడం, అదేవిధంగా మళ్ళీ థర్డ్ వేవ్ వచ్చేటువంటి అవకాశం కనబడడం, దీనివల్ల అదే ఒక ఫాల్ ఇన్ రెవెన్యూస్ అనేటువంటి కండిషన్ మనం ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అన్ఫార్చునేట్, బట్ అది yes sir. What we suggested right now, first of all, the immediate requirement would be to save the people, to save livelihoods, to support people in whatever way we can. So దానికి everybody's support would be required. ఎప్పుడైతే రాష్ట్రంలో అప్పు ఇట్లా ఉందని ఒక క్యాంపెయిన్ ఇట్లా జరుగుతుంది, మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్, దట్ ఒక అన్సస్టైనబుల్ లెవెల్స్కి వెళ్ళిపోతుంది, పరిమితిని మించి వెళ్తుంది. పరిమితిని మించి వెళ్ళట్లేదు, అన్సస్టైనబుల్ లెవెల్కి వెళ్ళలేదు. అందరూ చేయాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితుల్లోకి ఆల్ ది కంట్రీస్ ఆర్ దేర్. ఇన్ఫాక్ట్ కొంతమంది కంట్రీస్ దేర్ ఈవెన్ రిసార్టింగ్ టు క్వాంటిటేటివ్ ఈజింగ్. క్వాంటిటేటివ్ ఈజింగ్ అంటే సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఆ దేశంలో ఉంటుందో వాళ్ళు డైరెక్ట్గా అప్పిస్తే ఆ గవర్నమెంట్కి దాన్ని క్వాంటిటేటివ్ ఈజింగ్ అంటారు. అది మన FRBM కింద ఇట్ ఇస్ నాట్ పర్మిటెడ్ క్వాంటిటేటివ్ ఈజింగ్. సో అటువంటి పరిస్థితుల్లో కూడా చాలా ప్రభుత్వాలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మెనీ కంట్రీస్ ఆర్ హ్యావింగ్ టు డూ దట్. మనకి కూడా అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. వీఆర్ హ్యావింగ్ టు బారో, but it's within all permissible limits, and we are using it in the most productive way that one can use, any government can use. Most productive way lo we are using every rupee. ఇప్పుడు ఉన్నటువంటి ఈ విపత్తులో దిస్ ఇస్ ది కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్ అండి. ఇది ఐ షుడ్ సే దిస్ ది కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్, అండ్ దట్స్ వై దిస్ ది కైండ్ ఆఫ్ expenditure.